గత కొద్ది రోజులుగా పతనమవుతూ పసిడి ప్రియులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. నేడు సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం వెండి ధరలు రాకెట్లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న రాజకీయ ఆర్థిక పరిణామాలు భారత్లోని సామాన్యుడి జేబుపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు మన నగల షాపుల ధరలను ఎలా మారుస్తున్నాయి? ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. బులియన్ మార్కెట్లు ఈ వారం ఆరంభం ఒక సంచలనంగా మారింది. గత వారం రోజులుగా దాదాపు 12% వరకు క్రాష్ అయిన బంగారం ధరలు నేడు ఎంసీఎక్స్ మార్కెట్లో ఏకంగా 2%, అంటే తులంపై సుమారు 3,000 పైగా పెరిగి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేశాయి. హైదరాబాద్ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర దాదాపు 1,58,840 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గత 3 రోజుల్లో కేజీకి 20,000 వరకు తగ్గిన వెండి ధర నేడు ఒక్కరోజే ఏకంగా 15,000 పెరిగి మళ్లీ 3 లక్షల మార్కును తాకింది. ఈ ఒక్క రోజులోనే జరిగిన ఈ భారీ పెరుగుదల వెనుక అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక పెద్ద ఆర్థిక యుద్ధమే కనిపిస్తోంది. ఈ హఠాత్ మార్పునకు ప్రధాన కారణం అమెరికా డాలర్ విలువ పతనం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాలు, ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల డాలర్ ఇండెక్స్ ఫిబ్రవరి 4 తర్వాత అతి తక్కువ స్థాయికి చేరింది. డాలర్ బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $5,030 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లకు డాలర్లో చెల్లింపులు చౌకగా మారడంతో వారంతా మళ్లీ బంగారంపై పడ్డారు. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న సంకేతాలు పసిడికి మరింత ఊతమిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడ్ ప్రెసిడెంట్ మేరీ డాలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కార్మిక మార్కెట్ బలోపేతం కోసం మరో 1-2 వడ్డీ రేట్ల తగ్గింపులు అవసరమని పేర్కొనడం ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇరాన్ అమెరికా చర్చలు ఒక మంచి ప్రారంభమని ఇరాన్ దౌత్యవేత్తలు అంటున్నప్పటికీ అణు ఒప్పందాల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన స్థావరం కోసం వెతుకుతారు. ఆ క్రమంలో వారి మొదటి ఛాయిస్ ఎప్పుడూ బంగారమే. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ చైర్మన్ గా కెవిన్ వార్ష్ను ఎంపిక చేయడంతో మార్కెట్లో కొంత కుదుటపడినట్లు కనిపించినా రాబోయే అమెరికా ఉద్యోగ గణాంకాలు బంగారం దిశను మార్చవచ్చునని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు ఈ ధరల పెరుగుదల ఒక మింగుడుపడని వాస్తవంగా మారింది.